పంది పిర్రలోడానా ఓసై ఏమొచ్చింది నీకు? ఎగ్గులమ్ముకునే ఎక్సా బ్రేకప్ ఇక్కడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాడు ఆ స్టోరీ చూద్దామంటే కరెక్ట్ అదే టైంకి వాడు డేటా అయిపోయింది. వైఫై పాస్వర్డ్ మర్చిపోయి సచ్చానా? హాయ్ అండ్ హలో ఎవ్రీబడి, నేను మీ సోనుని, అదే మీ నెరేటర్ని. వాళ్ళ మీకోసం ఒక మంచి కామెడీ కథ తీసుకొచ్చాను. అది ఎవరిదో కాదు, ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఎదవా రోహిత్ది. వీడికి ఒక టిపికల్ మతిమరపు అలవాటు ఉంది. ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేయమని చెప్పి ఒక ఇంపాక్ట్ వర్డ్ చెప్పి వీడిని బాగా టెన్షన్ పెట్టేస్తే వీడు ఆ పని కోసం ఏవైతే ఇంపార్టెంటో ఆ విషయాలు మర్చిపోతూ ఉంటాడు. అయితే వీడి గర్ల్ ఫ్రెండ్ వీడిని ఎందుకో బాగా తిడుతుంది. ఆ తిట్లని వీడి మైండ్ వాయిస్లో చదివి మిమ్మల్ని బాగా నవ్విస్తాడు. చూడండి. ఏంటి మన బంగారం ఏదో మెసేజ్ చేసింది? మన మీద లవ్ పెరిగిపోతుందేమో. ఒరే సాడిస్ట్ అడ్డగాడిదా తెలుగుగాడిదా. ఏంట్రా ఇది? దరిద్రుడా పాడక. లాస్ట్కి ఏదో రాసింది, పంది పిర్రలోడానా. ఓసై ఏమొచ్చింది నీకు? నేను ఎప్పుడు తిట్టని విధంగా అడ్డమైన బూతులు తిడుతున్నావు. నీ అక్క నువ్వు ఇంకా నీ దున్నపోతు ముక్కుదాన్ని మర్చిపోలేకపోతున్నావా? దున్నపోతు ముక్కుదా? ఎవరబ్బా అది? పేరు భలే ఉంది. ఇంకెవరు? నీ ఎగ్గులమ్ముకునే ఎక్సా? నా ఎక్స్ ఎగ్గులమ్ముకుంటుందా? అరే నాకు తెలిస్తే వెళ్ళి కొనుక్కొచ్చేవాడిని, నాకు డిస్కౌంట్ కూడా దొరికేది. కుళ్ళు జోకులు వేసి టాపిక్ డైవర్ట్ చేయకు. నీకు కోపం వస్తుంది కదా? ఒకసారి మెంటల్ నాకెందుకు కోపం వస్తుంది? అసలు ఏం జరిగింది చెప్పావు? నాక అంటున్నావు, దాన్ని ఒకటి తలుస్తున్నావు. ఈ మధ్య దాన్ని కూడా కొడుతున్నావు ఏంటి? నన్ను తిట్టడం ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు. పెట్టావుగా ఇన్స్టా స్టోరీ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో. ఇన్స్టా స్టోరీనా? అసలు నేను ఇన్స్టా స్టోరీనే పెట్టలేదు, రీల్స్ చూస్తూ గడిపేసాను వాళ్ళు. అదంతా నాకు తెలియదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నా. ఈ హాఫ్ అన్ అవర్ లోపల స్టోరీ చూసి స్టోరీ రీజన్ చెప్పాలి. లేదనుకో నువ్వు మోసం చేసావని నాకు కోపం వస్తుంది. బ్రేకప్ చెప్పేస్తా. బ్రేకప్ ఈ గర్ల్స్ సిస్టమ్ భలే ఉంటుందయా. వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్స్ అన్ని పాటించారు, లేకపోతే బ్రేకప్ చెప్పేస్తారు. రోహిత్ గడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాడు ఆ స్టోరీ చూద్దామంటే కరెక్ట్ అదే టైంకి వాడు డేటా అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుదామంటే తను ఫోన్ ఎత్తట్లేదు. అలా అయ్యేసరికి వీడు చాలా టెన్షన్ పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే వీడి గర్ల్ ఫ్రెండ్ వీడి కష్టాల్లోంచి వీడితో అండగా నిలబడింది. వీడు లేకుండా తను ఉండలేదు, ఆమె లేకుండా వీడు ఉండదు. నా మొబైల్ డేటా అయిపోయింది, పర్లేదు. వైఫై కనెక్ట్ చేసుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. వైఫై పాస్వర్డ్ మర్చిపోయి సచ్చానా? ఆ పాస్వర్డ్ ఇప్పుడు ఎలా అయినా గుర్తు తెచ్చుకోవాలి. ఏమై ఉంటుందబ్బా? నా లవర్ కట్టి నన్ను ట్రూగా లవ్ చేసేది నా దరిద్రమే. ఎందుకంటే అది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. నా ప్రాబ్లమ్స్ని మళ్ళీ పెంచేసి నాకు పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఏంటిది? మొబైల్ డేటా అయిపోయింది, వైఫై పాస్వర్డ్ మర్చిపోయి సచ్చా. రైట్, నేను తలేవా రజనీ సార్ డైలాగ్స్కి హ్యూజ్ ఫ్యాన్ని. ఆయన డైలాగ్సే పాస్వర్డ్లో పెట్టి ఉండొచ్చేమో. ఆయన చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా. రైట్, అతిగా ఆవేశపడే ఆడిది, అతిగా ఆశపడే మొగాడు సుఖపడినట్టు శాస్త్రంలోనే లేదు. శాస్త్రమా? శాసనాల గ్రంథమా? సూపర్ స్టార్ రజనీ సార్. ఒక
ఒకవేళ ఈ రజనీ సార్ పాస్వర్డ్ కరెక్ట్ కాకపోతే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దూకుతాను. ఫస్ట్ మమ్మీ బర్త్డే. ఖచ్చితంగా ఈ పాస్వర్డ్ మమ్మీ బర్త్డే అని ఉంటుంది. ఒకవేళ ఈ పాస్వర్డ్ మమ్మీ బర్త్డే కాకపోతే గుండు కొట్టించుకోవడానికి నేను రెడీ. సర్లే ఎన్నన్నా అనుకుంటాం, అన్నీ చేసేస్తామా ఏంటి? కార్ నెంబర్, బైక్ నెంబర్, లెట్స్ గో. బైక్ నెంబరు, కార్ నెంబరు, మమ్మీ డేట్ ఆఫ్ బర్త్, రజనీ సార్ డైలాగ్స్, ఇవేవి నా పాస్వర్డ్ కాదే. ఒక సైడ్ నుంచి టైం అయిపోతుంది. ఒకవేళ నేను ఆ స్టోరీ చూసి దానికి తగినట్టు రీజన్ చెప్పకపోతే అది పోతుంది, వెళ్ళిపోతుంది. నేను మొత్తానికి పైపోతాను. ఇందాకేమన్నాను? అది నన్ను వదిలేసి పోతుంది, వెళ్ళిపోతుంది. నేను పోతాను. మన నాని అన్న డైలాగ్లా ఉందే, పోతారా, మొత్తం పోతారా. రేయ్, ఇదేనా డైలాగు? చీ, పాస్వర్డ్. మ్యాథ్స్లో ఎక్స్ను కూడా ఇన్ని తిప్పలు పడి బతకలేదు. ఒకవేళ వెతుకుంటే ఈరోజు మ్యాథ్స్ టాపర్ అయి ఉండేవాడినేమో. ఇదేంటి నా ఎక్స్కి బర్త్డే విషెస్ చేసినట్టు ఇన్స్టా స్టోరీ ఉంది, పైగా నా ఎక్స్కి మెన్షన్ చేసి కూడా ఉంది. నేను ఫాలోనే చేయట్లేదు, బ్లాక్ చేసి పడేశాను కదా. ఈ ఐడి దాని దగ్గర కూడా ఉంది. అరే ఒక నుంచి టైం అంతా అయిపోతుంది. నా జిఎఫ్కి ఫోన్ చేసి దీని గురించి అంతా చెప్పాలి. హలో సి, నా ఓల్డ్ అకౌంట్ ఐడి దాని దగ్గర కూడా ఉంది. నేను దాని దగ్గర ఉన్నందుకే లాగౌట్ చేశాను. మళ్ళీ లాగిన్ చేసింది ప్రొఫెషనల్ పర్పస్ కోసం నాకు. కానీ ఆ పాస్వర్డ్ దానికి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. हेलो हेलो, हे तू आंसर पूछ रही, क्वेश्चन नहीं सुन रही तू. ची, तू क्वेश्चन पूछ रही, आंसर नहीं सुन रही तू. మాట్లాడవే. ఏమండి, కొంచెం నవ్వండి, కొంచెం మాట్లాడండి, ఒక పాట పాడండి. మాట్లాడవే. ఇదంతా కాదు, నీకు ఆమె నమ్మకాలు వాళ్ళంతే కదా. కొని మా నాన్న మీద కొట్టామంటావా? ఇది తెలిస్తే మా నాన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి నాకు గ్రూప్ కాల్ కొడుతున్నాయైనా పర్లేదు. మీ ఇద్దరు కోసం వినింటాను తింటాను. మీరిద్దరంటే నాకు పిచ్చి. మీ ఇద్దరి మీద నేను కొట్టలేను. ఇప్పుడు నా బావా 3 చెరువులు నీళ్ళు అయించబదే నవ్వుపించడానికి. రాక్షసి కాల్ కట్ చేస్తుంది. అయితే వెంటనే నా రోహిత్ గారికి మెసేజ్ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ నువ్వు నీ ఎక్స్ వల్ల చాలా సఫర్ అయ్యావు, మళ్ళీ ఆ సఫరింగ్ ఉంటుందని జస్ట్ నేను అలా భయపెట్టాను అంతే. నాకు నీ మీద నమ్మకం ఉంది అని మెసేజ్ వస్తుంది. నా లవర్ నా ఎక్స్ నుంచి దూరంగా ఉండమని చెప్పినా నేను మళ్ళీ దాంతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎందుకంటే నా లవర్ని మోసం చేయడానికి కాదు. అసలు దానికి నా ఇన్స్టా పాస్వర్డ్ ఎలా తెలుసు, అసలు వెనకాలే ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవంతా నాకు తెలియాలి. మనమందరం దేవర కథ వినాలి.